Good morning, students. So the next problem in exercise 5, that is sixth one. Write the place value of 3 in the following decimal numbers. So write the place value of 3. Here the first one is 3.46. 3.46. So the 3 is in ones place. So the place value of 3 is 3 into 1, that is 3. Okay. And then the place value of 3 in the second one, that is 32.46. So here 3 is in tens place. Ones tens place. So the place value of 3 is 3 into 10, that is 30. Okay. Let us write the first one. 3.46 place value of 3 is 3 into 3 is in ones place, through 3 into 1, that equal to 3. And in the second one, the number is 32.46. So the place value of 3 is 3 is in ones tens place. So 3 into 10, that is 30. And in the third problem, 7.43. So place value of 3 is, observe here, it is decimal form. Tenths ante 1 by 10, hundredths ante 1 by 100. So 3 into 1 by 100, that is 3 by 100. Okay. And then fourth one is 90.30. So 90.30, the place value of 3. Place value of 3 is 3 into, it is in tenths place, decimal part tenths place. So 3 into 1 by 10, that equal to 3 by 10. And then fifth one, the number is, fifth one, the number is 794.037. So the place value of 3 is, so it is in tenths, hundredths. So 3 into 1 by 100 equal to 3 by 100. So the place value means the digit and the place into the place where it is located. Okay. In the first one it is in ones place, so 3 into 1, 3. In second one it is in a tenths place, ones tens place, so 3 into 10, 30. And in third one it is in decimal form lo place values ఏమని చెప్పాము, tenths, hundredths. Okay. So tenths, hundredths ante 1 by 100. So 3 into 1 by 100, that is 3 by 100. And in the fourth one, it is in tenths place. So 3 into 1 by 10, 3 by 10. And in the last one, it is in hundredths place. So 3 into 1 by 100, that is 3 by 100. So seventh one, it is a figure given. Okay. So Aruna and Radha start their journey from two different places, A and E. This is the track where they traveled, Aruna and Radha. Aruna and Radha started their journey from two different places, A and E. ఒకళ్ళు ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు, ఒకళ్ళు ఈ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ జర్నీ. అరుణ చూస్ ద పాత్ ఫ్రమ్ ఏ టు బి, దెన్ టు సి. సో ఏ నుంచి బీకి వచ్చి బి నుంచి సి ఇక్కడ.
అరుణ ఏమో ఏ నుంచి బీకి, బి నుంచి సికి ట్రావెల్ చేసింది. వైల్ రాధా చూస్ ద పాత్ ఫ్రమ్ ఈ టు డి అండ్ దెన్ సి. రాధా ఏమో ఈ నుంచి డీకి వచ్చి, డి నుంచి సికి వచ్చింది. అయితే ఫైండ్ హూ ట్రావెల్డ్ మోర్ అండ్ బై హౌ మచ్. చూడండి, అరుణ రాధ. అరుణనేమో ఇలా ట్రావెల్ చేసింది, ఏ నుంచి బీకి, బి నుంచి సికి. రాధానేమో ఈ నుంచి డీకి, డి నుంచి సికి ట్రావెల్ చేసింది. అయితే ఇద్దరిలో ఎవరు ఎవరు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, బై హౌ మచ్, ఎంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. ఏం చేయాలి, ఫస్ట్ అరుణ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంటే ఇది ప్లస్ ఇది చేయాలి. అట్లాగే రాధా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది ప్లస్ ఇది చేయాలి. అప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ అనేది తెలుస్తుంది. ఓకే, సో 7th వన్ ఫస్ట్ డ్రాయింగ్ కూడా వేసుకోండి అమ్మా. ఏ బి సి డి ఈ. సో 7 kilometers, 9.50 kilometers, 2.40 kilometers, 3.75 kilometers. Okay. So path ఆఫ్ అరుణ అంటే అరుణ ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేసింది ఈక్వల్ టు ఎటు నుంచి ఎటు వచ్చిందంటే అరుణ ఏ నుంచి బీకి, బి నుంచి సికి వచ్చింది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ప్లస్ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. ఓకే, సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఎంత 9.50 కిలోమీటర్స్ ప్లస్ బీసీ ఎంత 2.40 కిలోమీటర్స్. సో రెండు యాడ్ చేయండి. యాడ్ చేయడం అంటే ఇక్కడ వేసుకో పక్కన 9.50 అండ్ 2.40. సో 0 5 4 9.9 to 11 ఎంత 11.90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అరుణ. ఓకే, పాత్ అన్నా లేదా డిస్టెన్స్ అన్నా ఒకటే. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎవరు వాళ్ళ ఫ్రెండ్ రాధా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై రాధా ఈక్వల్ టు రాధా ఎటు నుంచి ట్రావెల్ చేసిందంట ఈ నుంచి డికి, డి నుంచి సికి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ డి ప్లస్ డి అండ్ సి. సో ఈ అండ్ డి ఎంత, ఈడి డిస్టెన్స్ మనం రాసుకోలేదు, మర్చిపోయాం, 8.25 కిలోమీటర్స్. సో ఈడి డిస్టెన్స్ 8.25 కిలోమీటర్స్ ప్లస్ డిసి డిస్టెన్స్ 3.75 కిలోమీటర్స్. సో ఈ రెండు యాడ్ చేసుకోండి, 8.25 అండ్ 3.75. 5 5 10 7 2 7 9 plus 1 10 8 3 9 10 11 and 1 12 kilometers. 12 kilometers. సో అరుణనేమో 11.90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, రాధానేమో 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, రాధా. ఎంత డిస్టెన్స్ 12 మైనస్ 11.90 ఎంత 0. బారోయింగ్ చేసుకుంటే 10 మైనస్ 9 1 పాయింట్ బారోయింగ్ వెళ్ళిపోయింది కాబట్టి 0 ఎంత డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది 0.10 డిస్టెన్స్. దేర్ ఫోర్ రాధా ట్రావెల్డ్ 0.10 kilometers more than
అరుణ. సో అరుణ కన్నా 0.10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది. సో నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఉపేంద్ర వెంట్ టు ద మార్కెట్ టు బై వెజిటేబుల్స్. He bought 2 kgs 250 grams tomatoes, 2 kgs 500 grams potatoes, 750 grams ladyfingers and 125 grams green chilies. How much weight did Upendra carry back to his house? మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొన్నాడంట. 2 kg 250 grams tomatoes, 2 kg 500 grams potatoes, 750 grams ladyfingers and 125 grams green chilies. Then how much weight did Upendra carry back to his house? సో మొత్తం ఇంటికి వచ్చేటప్పుడు ఎంత వెయిట్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకుని వచ్చాడు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తాము? ఎడిషన్ అంతే. సో ద సొల్యూషన్. weight of ఫస్ట్ ఏం ఇచ్చారు? టొమాటోస్. weight of tomatoes equal to 2 kg 250 grams. Next, weight of potatoes. 2 kg 500 grams. Next, weight of lady fingers. 750 grams. Next, green chilies. Green chilies 125 grams. సో టోటల్ వెయిట్ ఏమవుతుంది? టోటల్ వెయిట్ ఎడిషన్ అంతే కదా. సో ఇలా గ్రామ్స్ కిలోగ్రామ్స్ సపరేట్గా వేసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో 5 and 5 10 to 12 2 5 7 7 7 14 14 1 15 15 1 16 2 2 4 4 plus 1 5 kgs 625 grams. So total weight carried by Upendra is 5 kgs and 625 grams. Write the final conclusion. Therefore, Upendra carried 5 kgs 625 grams of vegetables. Okay.